విద్యా శక్తిపీఠంలో శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు జరుగుపడుతున్నాయి. 9వ రోజు అవతారము దుర్గాదేవి అవతారము. ఆ రోజు నిర్వహించే పూజలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఆయుధ పూజ, కనకదుర్గ పారాయణము, త్రికాలములో కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణము, చండీ పారాయణము, చండీ హోమము జరుగును. సాయంత్రం 8 గంటలకు అన్నదాన వితరణ ఉండును. 9వ రోజు అవతారము దుర్గాదేవి అవతారం. అమ్మవారికి ఎరుపు రంగు చీర ధరింపచేస్తారు. అమ్మవారికి కదంబము, కలగూరు కూర నివేదన చేస్తారు. అమ్మల గన్నయమ్మ సురారులమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురాలులమ్మ, కడుపారడు పుట్టినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మ, మనమ్మల నుండియమ్మ. దుర్గా మాయమ్మ కురాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మవారి రూపాలన్నిటిలోనూ ప్రధానంగా చెప్పబడేటువంటి రూపం దుర్గాదేవి స్వరూపం. ఇది తప్పనిసరిగా ఏ సంప్రదాయంలో ఉన్నవారైనా అమ్మవారి అవతారాలు ధరింపచేసేది అష్టమి తిథి నాడు మాత్రం దుర్గా అవతారాన్ని అలంకరణ చేస్తారు. దుర్గాదేవికి దుర్గతి హారిణి అనే పేరు ఈవిడికి. దుర్గతి హారిణి అన్నారు అంటే దుర్గతులను పోగొట్టేది. దుర్గతి అంటే జీవించి ఉన్న స్థానం నుండి పడిపోయి నీచమైన స్థాయిలోకి వెళ్ళడం. ఎవరైతే అమ్మవారిని ప్రార్థన చేస్తామో, దుర్గా స్వరూపంగా ఆరాధన చేస్తారో దుర్గతులు ఉండవు. కష్టపడి ఉపాసన చేస్తే తప్ప అమ్మవారి కటాక్షం ఉంటుంది. దుర్గా కవచం చదవటం వల్ల అమ్మవారు ఏ కష్టం వచ్చినా కూడా అంటే దగ్గరికి రానివ్వకుండా చేస్తారు. ఈ దుర్గాదేవిని దుర్గతి హారిణి అంటారు. దుర్గని హారిణి అన్నారు అంటే దుర్గతులను పోగొట్టేది అని అర్థం. దుర్గతి అంటే జీవించి ఉన్న స్థానం నుండి నీచమైన స్థానంలోకి వెళ్ళిపోవటం. ఎవరైతే అమ్మవారిని ప్రార్థన చేస్తారో, దుర్గా స్వరూపంగా ఆరాధన చేస్తారో దుర్గతులు ఉండవు. ఇది జీవించి ఉండగా శరీరం వదిలి వెళ్ళినా కూడాను అమ్మవారు దుర్గతులు లేకుండా అంటే నరకాది లోకాలు లేకుండా స్వర్గాది ఉన్నతమైన సద్గతులను కలిగించే తల్లి అమ్మవారు. అమ్మవారు ఒకనాడు దుర్గుడు అనే రాక్షసుని సంహరించారు. మరొక రూపంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించారు. అందుకే అమ్మవారికి దుర్గా అనే నామం వచ్చింది. మహిషాసుడు దేవి ఆవిర్భవించినప్పుడు ఆవిడతో యుద్ధం చేయడానికి తానే స్వయంగా వచ్చాడు. ఆవిడ రూపాన్ని చూసి వ్యామోహం పడి నన్ను చేపట్టమని అమ్మవారిని కోరతాడు. నిన్ను వివాహం చేసుకోవడానికి కాదు, నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అని దూరంగా వెళ్ళమని అన్నారు. అమ్మవారు దూరంగా వెళ్ళటం, కొంచెం దూరంగా వెళ్ళి ఆగటం, రాక్షసుడు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళడం లాంటివి చేసి అతనికి అలసిపోయేలా చేశారు. అప్పుడు రాక్షసుడు అన్నాడు, దుర్గా అని అన్నాడు. అంటే పొందుటకు వీలు కాని దాన అని అర్థం. అయితే దురాలోచన కలిగి ఉన్నాడో అటువంటి వారిని అందరికీ అందకుండా, సమీపించకుండా, వీలు కాకుండా, అందుబాటులో లేకుండా పొందుతుంది. అమ్మవారి రూపం ఉగ్రమైనటువంటి రూపంగా దుర్గాదేవి గురించి చెప్పవచ్చు. ఈ ఉగ్రరూపానికి సంకేతంగానే ఈ అలంకారం ధరింప చేస్తుంటారు. అమ్మవారికి ఎర్రటి వస్త్రము, ఎర్రటి పుష్పాలు ధరింప చేస్తారు. దుర్గాదేవి శత్రువులకు ఎంత భయంకరమైన రూపంలో దర్శనమిస్తారో భక్తులకు అంతే శాంత రూపంగా దర్శనమిస్తారు. ఈవిడను ప్రార్థించిన వారికి తీరని కోరిక అంటూ లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే అవతారమే దుర్గాదేవి అవతారం. దుర్గాదేవి కరుణా కటాక్షాలు శ్రీ విద్యా పీఠం ప్రేక్షకులు అందరికీ ఉండాలని కోరుకుంటూ దుర్గాయ నమః.